అర్థం చేయండి.
దేవా, మీకెంత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మాకు ఇచ్చిన ఈ ప్రార్థన సమయాన్ని బట్టి వందనాలు. రాత్రి ప్రార్థన వందనాలు, దీవించండి. ఇంకా రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, వారిని కూడా నడిపించండి. మరి ప్రభువా మరి మీరే కాపాడండి. మీ వర్తమానికి నిగురు అభిషేకించి వాడుకోండి, కాపాడండి. మరి ప్రభువా మరి అదే సమయంలో దేవా మరి మీరే మరి 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 రావాల్సిన ప్రియులను అందరినీ మీరే నడిపించండి. ప్రార్థనా సమయం కొరకు అనేకులను నడిపించమని ప్రార్థిస్తున్నాం. భారం దయచేయండి, ప్రార్థనా భారం దయచేయండి, నడిపించండి, కాపాడండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 564 నీవు ఆత్మయుద్ధములో జయముందుము. ఐదు 564 నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. స్వామి సుదన సిలువను మోసి, స్వామి సుదన సిలువను మోసి సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. శిరమున ముండ మకుటము ధరించి, శిరమున ముండ మకుటము ధరించి, సిపాయి చేతాలపై కొట్టబాడే, సిపాయి చేతాలపై కొట్టబాడే. నీ శిరస్సునట్లు సమర్పించు, నీ శిరస్సునట్లు సమర్పించు. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. కల్వారి పైకి ఒంటరిగానే, కల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళేను యేసు త్యాగ సహితుడై, వెళ్ళేను యేసు త్యాగ సహితుడై.
ఆదారినే వేళుమా నీవును ఆదారినే వేళుమా ఓ నా సోదర వెనుకంగవేయకు ఓ నా సోదరి వెనుకంగవేయకు నీవాత్మయుద్ధములో జయముందుము నీవాత్మయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంగవేయకు ఓ నా సోదరి వెనుకంగవేయకు లోకస్తులంతా నిద్రించుచుండగా లోకస్తులంతా నిద్రించుచుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండి మోకాళ్ళపై యేసు కొండపై నుండి నీవును ప్రార్థన శక్తి నొందుమా నీవును ప్రార్థన శక్తి నొందుమా ఓ నా సోదర వెనుకంగవేయకు ఓ నా సోదరి వెనుకంగవేయకు నీవాత్మయుద్ధములో జయముందుము నీవాత్మయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంగవేయకు ఓ నా సోదరి వెనుకంగవేయకు సాహసమునని ఆత్మ ఖడ్గమున సాహసమునని ఆత్మ ఖడ్గమున సైతాను బంధము ఖండించి వేసి సైతాను బంధము ఖండించి వేసి క్రీస్తుని సంగమముందంగవేయుమా క్రీస్తుని సంగమముందంగవేయుమా ఓ నా సోదర వెనుకంగవేయకు ఓ నా సోదరి వెనుకంగవేయకు నీవాత్మయుద్ధములో జయముందుము నీవాత్మయుద్ధములో జయముందుము ఓ నా సోదర వెనుకంగవేయకు ఓ నా సోదరి వెనుకంగవేయకు 565 పరమాశీర్వాదం కోరి పరమాశీర్వాదము కోరి పరలోకమిచితిమి పరమాశీర్వాదము కోరి పరలోకమిచితిమి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి హృదయముల ఖాళీ చేసి హృదయముల ఖాళీ చేసి పరలోక పితారుచితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితారుచితిమి ఎన్నెన్నో పాపాలు చేసి
చేసి అపరాధమున సిగ్గునొంది ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునొంది మాదు శిరములను వాల్చి మాదు శిరములను వాల్చి పరలోక పితారు తెలుచితివి పరమాశీర్వాదము కోరి పరలోక పితారు తెలుచితివి బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము పరలోక పితారు తెలుచితివి పరమాశీర్వాదము కోరి పరలోక పితారు తెలుచితివి ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరినాము ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరినాము నీ దాసులను మరువకుము నీ దాసులను మరువకుము పరలోక పితారు తెలుచితివి పరమాశీర్వాదము కోరి పరలోక పితారు తెలుచితివి. ఐదు 567 567 యెహోవా ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. మేలుతో నీ హృదయమును పరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. దేవాని నీదు కృపతో నన్ను కరుణింపుము. దేవా నీదు కృపతో
వాత్సల్యముతో నా పతనముల క్షమించు వాత్సల్యముతో నా పతనముల క్షమించు కార్యములను చేసి ఉన్నాడు కార్యములను చేసి ఉన్నాడు ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు విధేయుడను కాను నా దేవా చూపుము కృపను విధేయుడను కాను నా దేవా చూపుము కృపను కార్యములను చేసి ఉన్నాడు ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు బాధించు శత్రువు నన్ను బలముగా బాధించినను బాధించు శత్రువు నన్ను బలముగా బాధించినను ధైర్యము విడువాను నన్ను బలపరచుము నీలోనా ధైర్యము విడువాను నన్ను బలపరచుము నీలోనా యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు ప్రతి చోటని సాక్షిగా ప్రభువానే నుండెదనిలలో ప్రతి చోటని సాక్షిగా ప్రభువానే నుండెదనిలలో పావనమగుని ఆత్మను ప్రభుగను సగుము దయతో పావనమగుని ఆత్మను ప్రభుగను సగుము దయతో యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు ప్రభు యేసు నామములో ప్రకటముగానే ప్రకటింతు ప్రభు యేసు నామములో ప్రకటముగానే ప్రకటింతు ప్రత్యక్షముగని శక్తి ప్రసాదించుము నాకిలలో
శాంతిం ప్రసాదించుము నాకిలలో. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. నీయందు నేనే నిలచి నిత్యమునే ఫలియుతు. నీయందు నేనే నిలచి నిత్యమునే ఫలియుతు. సత్యాత్ముడా నాకిమ్మో నిత్యముగను నీ జీవం. సత్యాత్ముడా నాకిమ్మో నిత్యముగను నీ జీవం. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. ఆజ్ఞాని చేత దేవా ఆజ్ఞానుండగునను నింపు. ఆజ్ఞాని చేత దేవా ఆజ్ఞానుండగునను నింపు. నీ జ్ఞానము నాకిమ్ము. సూర్యానుండా హల్లెలూయా. నీ జ్ఞానము నాకిమ్ము. సూర్యానుండా హల్లెలూయా. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు. ఓకే. Let us pray.
Dear loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for Lord Jesus Christ who loved us and gave himself for us. మమ్మల్ని ప్రేమించి మా కోసం తను తాను అర్పించుకున్న యేసు ప్రభువును బట్టి మీకు ఎంతో వందనస్తులమై ఉన్నాం. Thank you, Lord, for giving us one more day in our lives. మా జీవితంలో మరొక దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు. Thank you, Lord, for gathering us in thy sanctuary. మీ యొక్క మందిరంలో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు. Lord, thank you, Lord, for Lord Jesus Christ, Lord, who loved us and gathered in his sanctuary. యేసుక్రీస్తు ప్రభువును బట్టి మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి మీ యొక్క మందిరంలో మమ్మల్ని చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు. Here is your unworthy and profitable servant. ప్రభువా, మేము అయోగ్యులము అపాత్రులమై ఉంటున్నాం. Please cleanse us with the precious blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత దయచేసి మమ్మల్ని కడగండి. Take away all the wandering thoughts. మరి అటు ఇటు తిరుగులాడు తలంపుల నుంచి మమ్మల్ని తప్పించండి. Please draw us nigh unto thee. ప్రభువా, మీ దగ్గరకు మమ్మల్ని చేర్చుకోండి. Help us to examine our ways. మా యొక్క మార్గములను పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. Help us to look into our hearts, deep down into our hearts. మా హృదయ అంతరంగంలోనికి ప్రభువా మేము పరీక్షించుకొని చూసుకున్నట్లుగా సహాయం చేయండి. Help us to look into our hearts to see if there is anything that is displeasing unto thee. ప్రభువా, మీకు ఆటంకంగా కలిగించేది ఏదైనా ఉంటే ప్రభువా అది మా హృదయంలో మేము పరీక్షించుకున్నట్లుగా సహాయం చేయండి. We are reminding ourselves that we are thine. ప్రభువా, మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మేము మీ వారమై ఉంటున్నాం. We are purchased with the precious blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కొన్నావు. We are binding the powers of darkness in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో అంధకార శక్తులను బంధిస్తున్నాం. We are committing this precious time into thy loving hands. ఈ అమూల్యమైన సమయమును మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తున్నాం. In Lord Jesus Christ's precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Before we enter in the time of prayer, మనం ప్రార్థనలోనికి ప్రవేశించక మునుపు let us read one verse from the Bible, all of us together. అందరం కలిసి బైబిల్లో నుంచి ఒక వచనం చదువుకుందాం. Book of Isaiah, 43rd chapter. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. Book of Isaiah, 43rd chapter and 19th verse. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. All of us together. అందరం కలిసి చదువుకుందామండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Mark this particular fragment, behold, I will do a new thing. ఈ ప్రత్యేకమైన మాటను గమనించండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. Our God is the God of new beginnings. మన దేవుడు నూతన ఆరంభములు కలగజేయు దేవుడు. This wonderful God hath time and again he revealed himself in a special and a new way to all those who trust in him. మరి అద్భుతమైన దేవుడు తన యందు నమ్మిక ఉంచే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిసారి నూతనమైన కార్యములను చూపించేవాడు, జరిగించేవాడు. As we traverse through the Bible, మన బైబిల్ గ్రంథం అంతా మనం పరీక్షించినప్పుడు and meditate from the lives of those patriarchs and all the chosen men of God, మన పితరుల యొక్క జీవితాలను, దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క జీవితాలను మనం ధ్యానించినప్పుడు we see that this wonderful God hath enabled his children to have a fresh beginning, a new beginning in their lives. మనం ఏమని గమనిస్తామంటే మరి ఈ దేవుడు వారి యొక్క పిల్లల యొక్క జీవితాల్లో ప్రతిసారి కూడా నూతనమైన కార్యములను, నూతనమైన ఆరంభమును జరిగించడం చూస్తాం. Utter hopeless situations, God has visited them in their hopeless situations and God has transformed their lives. వారి యొక్క నిరీక్షణ లేని పరిస్థితుల్లో మరి దేవుడు వారి యొక్క జీవితంలో మార్పును కలగజేయడం చూస్తాం. In one chapter we may see failure, fear and anxiety in the life of a Christian believer. ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో పతనము, ఆతృత, మరి ఆవేదన అనేది మనం చూస్తున్నాం. As we are turning the pages, we see God's visitation, God's promises and God is actually drawing the people unto him. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరీక్షించినప్పుడు దేవుడు తన ప్రజలను తన వైపు ఆకర్షించుకోవడము, మరి దేవుడు తన వైపు తన ప్రజలను త్రిప్పుకోవడం అనేది మనం చూస్తున్నాం. He continues to renew his covenant relationship with his chosen people. తన ఏర్పరచుకున్న ప్రజలతో మరి దేవుడు ఎడతెగక తన యొక్క నిబంధనను పునరుద్ధరించేవాడుగా ఉంటున్నాడు. Our God is the God of new beginnings. మన దేవుడు నూతన ఆరంభములు కలగజేయ దేవుడు. If we closely look at this particular chapter, Isaiah 43, యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే God has revealed himself as in a special way.
దేవుడు ఎంతో ప్రత్యేకమైన రీతిలో తనను తాను బయలుపరుచుకున్నాడు. In the first verse we see God is revealing himself as the creator. మొదటి వచనంలో చూస్తున్నాము దేవుడు తన్ను తాను సృష్టికర్తగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. In the same verse we see God is revealing himself as the redeemer. అదే అధ్యాయంలో దేవుడు తను విమోచకుడు అని చూపిస్తున్నాడు. In the third verse we see I am the Lord thy God. మూడవ వచనంలో నేను నీకు దేవుడను అంటున్నాడు. In the same verse we see I am thy savior. మరి అదే వచనంలో నేను నిన్ను రక్షించువాడను అంటున్నాడు. So four things we see here. ఇక్కడ 4 సంగతులు చూస్తున్నాం. God as the creator, దేవుడు సృష్టికర్త, and God as the redeemer. దేవుడు విమోచకుడు. He is our personal God, he is our God. ఆయన మన వ్యక్తిగత దేవుడు, ఆయన మన దేవుడు, and he is our savior. ఆయన మన రక్షకుడు. At the foot of the cross we were actually kneeling down one day, looking at the cross, looking at the savior hanging on the cross. We were crying mercilessly, we are crying for God's mercy in our lives. మరి సిలువ పాదముల యొద్ద కూర్చొని ఒక దినాన మరి దేవుని యొక్క దయ కొరకు, దేవుని యొక్క కృప కొరకు మనం ఎంతగానో మొరపెట్టాం. At the foot of the cross we prayed to God, Lord have mercy upon me a sinner. మరి ఆ సిలువ పాదముల యొద్ద దేవునికి మొరపెట్టాం, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించని అడిగాం. Then the next moment has become the greatest moment in our lives. మరుక్షణమే మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైన క్షణముగా మారింది. Joy unspeakable and full of glory has become our portion. చెప్పనాశక్యము మహిమాయుక్తమైన ఆ యొక్క కార్యము మన జీవితంలో ఆరంభమైంది. Peace of God reigned in our hearts. మరి మన హృదయములలో దేవుని యొక్క శాంతి అనేది అది ఏలడం ఆరంభించింది. Our cup was overflowing with joy. మన గిన్నె నిండి పొర్లుతూ అది ఎంతో ఆనందంగా ఉంది. Joy of the Lord has become our strength. యెహోవా యొక్క ఆనందమే మన బలమైంది. And we were entering into his courts with thanksgiving. ఆయన యొక్క ఆవరణంలోనికి కృతజ్ఞతాస్తుతులతో మనం ప్రవేశిస్తున్నాం. And when we are going out of his sanctuary, our hearts are filled with joy. మన మందిరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మన హృదయం ఎంతో ఆనందంతో నింపబడి వెళ్తున్నాం. But the times have changed now. అయితే ఇప్పుడు సమయములు మారిపోయాయి. Now this generation seems to be it went into the captivity. మరి ఈ యొక్క తరము చూస్తుంటే వారు చెరలోనికి వెళ్ళిపోయారు. Like the children of Israel sitting by the rivers of Babylon, we are in captivity these days. మరి ఇశ్రాయేలు ప్రజలు బబులోను నదుల యొద్ద ఏ విధంగా అయితే కూర్చున్నారో అదే రీతిలో మనము చెరలోనికి వెళ్ళిపోయాం. Joy has departed from our souls. మన హృదయ ప్రాణముల నుంచి ఆ ఆనందం పోయింది. Once there was unspeakable joy, ఒకానొక సమయంలో చెప్పనాశక్యమైన ఆనందం ఉండేది. and peace of God reigned in our hearts. మరి దేవుని యొక్క శాంతి మన హృదయాలను పరిపాలించింది. Now we see there is grief, there is distress, and there is guilt in our hearts. ఇప్పుడు మన హృదయంలో ఎంతో వేదన, ఎంతో బాధ మనము కలిగి ఉంటున్నాం. 20 years back this was a vibrant church. మరి 20 సంవత్సరాల క్రితము ఎంతో ఉత్తేజభరితమైన సంఘం ఇది. There was so much of zeal, there was so much of fire for the Lord. ప్రభు కోసము ఎంతో రోషము, ఎంతో అగ్నితో మరి రగులుతూ ఉండేవారు. Sadly we have lost that fire, sadly we have lost that zeal. మరి ఆ యొక్క రోషమును, ఆ యొక్క మంటను మనం పోగొట్టుకున్నాం. Every time, every Sunday when we gather around the Lord's table, ప్రతి ఆదివారం కూడా ప్రతిసారి బల్ల చుట్టూ మనం చేరినప్పుడు when we gather around the Lord's table, we see at the emblems of love on the table. ఆ బల్లను చూసినప్పుడు ప్రభు యొక్క ప్రేమకు చిహ్నాలను మనం చూస్తున్నాం. And sitting around the Lord's table, we all examine our lives. ఆ బల్ల చుట్టూ కూడా మనం కూర్చొని మన జీవితాలను పరీక్షించుకుంటున్నాం. And we examine our hearts. మన హృదయాలను పరీక్షించుకుంటున్నాం. We introspect our thoughts, our motives, what is currently going on in our hearts. మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలు, మన హృదయంలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా పరిశీలించి పరీక్షించుకుంటున్నాం. We try to do a diligent search in our hearts. మన హృదయాలలో ఎంతో జాగ్రత్తగా పరీక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. That actually reflects to understand what is our current state. అది ఏం చేస్తుందంటే మన యొక్క ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. There is another type of examination. మరి మరొక పరీక్ష ఉంది. It is called retrospection. అది మరలా పరీక్షించుకోవడం. It is actually, this retrospection involves the reflecting of our past actions. మరి ఈ పునర్పరీక్షించుకోవడం అంటే మనం గతంలో చేసిన క్రియలన్నీ కూడా మనల్ని మనం మరొకసారి పరీక్షించుకోవడం. Looking back at our past, we examine how was our walk and talk in the ways of God. మరి మన గత జీవితాన్ని మనం చూసుకొని మన యొక్క జీవితంలో దేవునితో మన మాట, మన నడక ఏ విధంగా ఉందో చూసుకుంటాం. Proper retrospection helps us to understand and set things right with God and man. మరి సరియైన రీతిలో మనం పరీక్షించుకున్నప్పుడు దేవునితో, మనుషులతో మనం
మరి సరి అయిన అవగాహన కలిగి ఉంటాం. We're able to learn from our mistakes, from our failures, and we're going to set things right with God and men and move on. మన యొక్క పతనాలు పొరపాట్లన్నీ కూడా సరి చేసుకొని మరి దేవునితో మనుషులతో మనము మరి కలిసి జీవించేదానికి ప్రయత్నం చేస్తాం. And we have to do a diligent search in our hearts and also look at the past. How was our walk and talk? మరి మన హృదయాలలో ఎంతో జాగ్రత్తగా పరిశీలించుకొని గతములో మన యొక్క మాట మన యొక్క నడక ఏ విధంగా ఉందో చూసుకోవాలి. Several times in your life, in my life, you might have wondered why revival tarries in our generation. మరి అనేక సార్లు నీ నా జీవితంలో మరి ఈ తరములో ఎందుకు ఆ యొక్క ఉజ్జీవం అనేది అది ఇంకా ఆలస్యం అవుతుందో మనకు అర్థమవుతుంది. We have been praying for the revival. ఉజ్జీవం కోసము ప్రార్థన చేస్తున్నాం. And we have been continuously praying. మరి ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. And we have been very persistent in our prayers. మరి ప్రార్థనలో పట్టుదలతో ఉన్నాం. And we are not able to see that particular revival. ఆ యొక్క ఉజ్జీవాన్ని మనం చూడలేకపోతున్నాం. And we wonder if at all we are going to see revival in our generation. మరి మన తరములో ఈ ఉజ్జీవాన్ని చూస్తామా లేదా అని ఆశ్చర్యం కలుగుతుంది. If you and I examine our hearts, they make a diligent search in our hearts. మరి నీవు నేను కూడా మన హృదయాలలో జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే With the help of the blessed Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ఆ పని చేస్తే in the light of the word of God, మరి దేవుని యొక్క వాక్య వెలుగులో ఆ పని చేస్తే you and I can understand that the revival tarries because of you, because of me. నీకు నాకు ఏమర్థమవుతుందంటే నిన్ను బట్టి నన్ను బట్టే ఆ ఉజ్జీవం అనేది ఆలస్యం అవుతుంది. God is not able to visit us because of me and because of you. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు మనల్ని దర్శించలేకపోతున్నాడు. Let me tell you one more time, revival tarries because of me, because of you. మరి నన్ను బట్టి నిన్ను బట్టి ఈ ఉజ్జీవం అనేది ఆలస్యం అవుతుంది. God's ways are higher than your ways. మరి నీ తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. God's ways are higher than your ways. మరి దేవుని యొక్క మార్గములు మనకంటే ఉన్నతమైనవి. God's thoughts are higher than your thoughts. మరి నీ తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. That's the reason why God says in Haggai, consider your ways. అందుకనే హగ్గయిలో దేవుడు చెప్తున్నాడు నీ యొక్క మార్గములను ఒకసారి పరీక్షించుకోమంటున్నాడు. When the children of Israel they returned from captivity from Babylon, ఇశ్రాయేలు ప్రజలు బబులోను నుంచి మరలా ఆ చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు Haggai was one of the first prophets. మరి హగ్గయి మొదటి ప్రవక్తగా ఉన్నాడు. And God used Haggai to stir up many people. మరి దేవుడు అనేక మందిని పురుకొల్పేదానికి హగ్గయిని వాడుకున్నాడు. God used Haggai to stir up Zerubbabel, who was he was the governor of Judah. మరి యూదాలో అధిపతి అయిన జెరుబ్బాబేలును పురుకొల్పేదానికి దేవుడు హగ్గయిని వాడుకున్నాడు. God used Haggai to stir up Joshua the high priest. మరి ప్రధాన యాజకుడైన యెహోషువని పురుకొల్పేదానికి దేవుడు హగ్గయిని వాడుకున్నాడు. At the same time God used Haggai to stir up the remnant of the people. అదే సమయంలో శేషమును పురుకొల్పేదానికి కూడా దేవుడు హగ్గయిని వాడుకున్నాడు. That's the reason why in Haggai we see this particular expression, consider your ways, or consider at least 5 times in Haggai. మరి అందుకనే హగ్గయి గ్రంథములో కనీసం 5 సార్లు మరి నీ యొక్క మార్గములను జాగ్రత్తగా చూసుకునే మాట మరలా రాయబడింది. We see in first chapter 5th verse and 7th verse. మరి ఈ హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం 7వ వచనంలో చూస్తాము. In the second chapter in the 15th verse and in 18th verse. మరి రెండవ అధ్యాయము హగ్గయి గ్రంథము మరి 18వ వచనంలో కూడా చూస్తాం. If you and I want to be fruitful in our Christian life, మరి నీవు నేను కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో ఫలభరితంగా ఉండాలంటే you and I have to examine our ways, you and I have to consider our ways. మరి నీవు నేను కూడా మన యొక్క మార్గములను పరీక్షించుకొని ఒకసారి ఆలోచించాలి. Unless we do a proper examination, we will not be able to set things right with God and men and move on. మరి సరైన రీతిలో మనం పరీక్షించుకుంటేనే తప్ప మరి దేవునితో గాని మనుషులతో గాని సరైన రీతిలో మనం నడవలేము. We'll be staying away from the plan and purpose of God. దేవుని యొక్క ప్రణాళిక నుంచి దేవుని యొక్క ఉద్దేశము నుంచి దూరం అయిపోతాం. The revival will start with me, revival will start with you. మరి ఆ యొక్క ఉజ్జీవం అనేది నాతో ఆరంభమవుతుంది, ఉజ్జీవము నీతో ఆరంభమవుతుంది. Many times we complain about the preachers and several elders in the church. అనేక సార్లు బోధకుల విషయంలో తర్వాత సంఘములో ఉండే పెద్దల గురించి ఫిర్యాదు చేస్తుంటాం. And we talk about lot of things. అనేక సంగతులు మాట్లాడుతుంటాం. But let us look deep down into our hearts. అయితే మన హృదయ అంతరంగంలోనికి ఒకసారి చూసుకోవాలి. Is there revival in my heart?
నా హృదయంలో ఉజ్జీవం ఉందా? And is the joy of the Lord is my strength? యెహోవా యొక్క ఆనందము నాకు బలమై ఉందా? Is the peace of God reigning in my heart? దేవుని యొక్క శాంతి నా హృదయమును పరిపాలిస్తుందా? Unless we examine our ways, unless we consider our ways, మన యొక్క ప్రవర్తనను ఆలోచించుకోకుండా మన యొక్క మరి మార్గములను పరీక్షించుకుంటేనే తప్ప, unless we trace our steps back into the ways of God, మరి దేవుని యొక్క మార్గములలోనికి మన యొక్క అడుగు జాడలు ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకుంటేనే తప్ప, we will not be able to enter into the heart of God. మరి దేవుని యొక్క హృదయములోనికి ప్రవేశించలేము. Many a times we have become so self-righteous, అనేక సార్లు స్వనీతి పరులముగా ఉంటున్నాం, and we have something or someone to blame for. మరి ఎవరినో ఒకరిను నిందిస్తా ఉంటున్నాం. And if we truthfully examine ourselves, మరి యథార్థంగా మనల్ని మనం పరీక్షించుకుంటే we will understand what is really lacking in my life, what is really lacking in your life. మరి నీ జీవితంలో ఏం కొదువుగా ఉంది, నా జీవితంలో ఏం కొదువుగా ఉందో అప్పుడు అర్థమవుతుంది. If you really look deep down into my heart, I'll understand what is really lacking, what is really displeasing in my heart. నా హృదయాంతరంగంలోనికి నేను మరి పరీక్షించుకుంటే ఆలోచిస్తే మరి నేను ఏది కొదువగా ఉంది, ఏ విషయంలో దేవునికి సంతోష పెట్టలేకపోతున్నాను అర్థమవుతుంది. Many of us have become self-righteous like the religious leaders in the days of Lord Jesus Christ, like those scribes and Pharisees and the hypocrites. We have become self-righteous in our lives. మనలో అనేక మంది స్వనీతి పరులముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలములో శాస్త్రులు పరిసయ్యులు మరి ఏ విధంగా అయితే స్వనీతి పరులంగా ఉంటుండేవారో ఆ రీతిలో ఉంటున్నాం. We give so much of weightage for the tithe that we give or the time that we spend in the church. మరి మందిరంలో ఎంత సమయం గడుపుతున్నాము, ఎంత కష్టపడుతున్నాం అనే దానికే ఎక్కువగా మనం ఆలోచిస్తున్నాం. They are not the weightier matters. అవి విలువైన సంగతులు కాదు. Let me tell you one more time, they are not the weightier matters. There are a lot of weightier matters than the tithe and the time that we spend in the church. మరి వాటికంటే మరి మరొకసారి చెప్తున్నాను, మరి మందిరంలో మనం ఇచ్చే ఆ యొక్క దశమ భాగము గాని మందిరంలో గడిపే సమయం కంటే కూడా ఇంకా విలువైన సంగతులు అనేకమైన ఉన్నాయి. Let us read one verse from Matthew's Gospel, 23rd chapter, 23rd verse. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. All of us together. అందరం కలిసి చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. క్షమించండి 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. They are very attentive and they are paying attention to give tithe from everything. ప్రతి విషయంలో కూడా మరి దశమ భాగం ఇచ్చే విషయంలో ఎంతో జాగ్రత్త పడేవారు. What is that these scribes and Pharisees and the hypocrites have omitted? మరి పరిసయ్యులు శాస్త్రులు ఈ వేషధారులు ఏం చేయకుండా ఉన్నారు? They have omitted the weightier matters like the judgment, mercy and truth. మరి విలువైన విషయాలను న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. God is the God of judgment. మన దేవుడు న్యాయము గల దేవుడు. God loves to extend mercy. మరి దేవుడు కనికరమును పొడిగిస్తాడు. And God loves the people who exercise faith. ఎవరైతే విశ్వాసమును ప్రదర్శిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు. If we are omitting these matters, we will not be able to have our prayers answered in our lives. ఈ సంగతులన్నీ కూడా మనం విడిచిపెడితే మన ప్రార్థనలకు మనం జవాబును పొందలేం. Certainly these are the weightier matters. మరి ఖచ్చితంగా ఇవి విలువైన సంగతులు. We may be spending lot of time in the prayer meetings. ప్రార్థనా కూడికలో ఎంతో సమయాన్ని గడుపుతున్నామేమో. And even in the fasting prayers. ఉపవాస ప్రార్థనలో కూడా ఎంతో సమయాన్ని గడుపుతున్నాం. What kind of fasting prayer God is looking out from us? మరి ఎటువంటి ఉపవాస ప్రార్థనను దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు? Let us turn to book of Isaiah 58th chapter. యెషయా గ్రంథము 58వ అధ్యాయము చూద్దాం. And in the 4th verse we see, 4వ వచనంలో చూస్తున్నాం. Behold, ye fast for strife and debate, and to smite with the fist of wickedness. Ye shall not fast as ye do this day, to make your voice to be heard on high. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు.
మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. And in the 5th verse it is written, is it such a fast that I have chosen? 5వ వచనంలో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. What kind of fast are we observing? మరి ఎటువంటి ఉపవాసమును మనము చేస్తున్నాం? When we are doing the fasting prayer, what matters most to you is your heart and your walk with God. మరి మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏది ప్రాముఖ్యమైనదంటే మనం దేవునితో ఎలా నడుస్తున్నాం, మనం ఏ విధంగా ఉంటున్నాం, and how we are treating others. ఇతరులను ఏ విధంగా చూస్తున్నాం. This God who inhabiteth eternity, who is seated on the most high, he loves the people who are meek and humble. మరి ఈ దేవుడు మరి నిత్యత్వము ఉండే దేవుడు, ఉన్నతమైన దేవుడు, మరి తగ్గింపు కలిగిన వారు, మరి సాత్వికులను దేవుడు ప్రేమిస్తాడు. And this most high God loves to stay with those people who are meek and humble. ఎవరైతే దీనులుగా, ఎవరైతే సాత్వికులుగా ఉంటారో ఇటువంటి దేవుడు, ఈ దేవుడు వారిని ప్రేమిస్తాడు. Even before they complete their prayers are answered. వారు ప్రార్థన ముగించక మునుపే వారి ప్రార్థనకు జవాబిస్తాడు. And there are certainly divine principles by which God always is at work. మరి దేవుడు ఎప్పుడు పనిగలిగి ఉంటున్నాడంటే కొన్ని దైవికమైన నియమాలు ఉన్నాయి. And he always pays attention to the people who are walking in his ways. ఎవరైతే దేవుని మార్గములో నడుస్తుంటాడో దేవుడి యొక్క వారి యొక్క స్వరమును, వారి యొక్క ప్రార్థనను వింటాడు. And who are very interested about the weightier matters in the life of faith. మరి విశ్వాస జీవితంలో ఎవరైతే విలువైన విషయాల గురించి ఆలోచిస్తారో వారి విషయంలో. And Apostle Paul extends the weightier matters to another level. మరి అపోస్తలుడైన పౌలు విలువైన విషయాలను గురించి మరి మరొక కోణంలో చెప్తున్నాడు. మరి ప్రధానమైన విషయాలు. Philippians 4th chapter 18th verse. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాము. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. I'm sorry, that's not the right reference. మరి దయచేసి క్షమించండి. 4:8 please. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. What is that we should focus on? మరి వేటి మీద దృష్టి పెట్టాలి? And Paul is saying, whatsoever things that are true, whatsoever things that are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report, if there be any virtue and if there be any praise, think on these things. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. If you pay attention to the still small voice of God, మరి దేవుని యొక్క మెల్లని స్వరం మీద మనం ధ్యాస పెడితే, and look into his heart, ఆయన హృదయంలోనికి చూస్తే, and understand the weightiest matters in the life of faith, విశ్వాస జీవితంలో ప్రధానమైన విషయములను అర్థం చేసుకుంటే, and try to understand what really pleases God, మరి ఏవి దేవునిని నిజంగా సంతోషపెడుతున్నాయో అర్థం చేసుకుంటే, then your walk and my walk will be different. అప్పుడు నీ నడక నా నడక మరి వేరైనదిగా ఉంటుంది. Then the Lord will be mightily pleased with our lives. అప్పుడు దేవుడు మన జీవితాలను బట్టి ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. So this is what we have to see. మరి ఈ సంగతులను మనం చూడాలి. In order to revive ourselves, మనల్ని మనం ఉజ్జీవపరచుకోవాలంటే we have to look unto the Lord, we have to follow him closely, మరి ప్రభు వైపు చూచి ప్రభువును జాగ్రత్తగా వెంబడించాలి. and we have to set things right, we have to set things right with God and men, and also we have to take hold of those things that are pleasing him. మరి దేవునితో మనుషులతో సంగతులను సరి చేసుకొని దేవునికి ఇష్టమైన సంగతులను మనం పాటించాలి. Then you and I will have revival in our individual lives. అప్పుడు నీవు నేను కూడా మన వ్యక్తిగత జీవితాల్లో ఉజ్జీవాన్ని కలిగి ఉంటాం. The next one is the revival in our families. మరి తర్వాత మన కుటుంబాలలో ఉజ్జీవం. Look all around in our church. మన సంఘములో అంతా మనం చూస్తే, what is that you and I see? మరి నీవు నేను ఏం చూస్తున్నాం? There are broken families, there are rebellious children. మరి తిరుగుబాటు చేసే పిల్లలు ఉన్నారు, మరి పడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. And see, these families are certainly, they started
very well with the Lord, ఈ కుటుంబాలు ప్రభువుతో ఎంతో చక్కగా ఆరంభించారు. and now they are not able to continue to walk in the ways of God, మరి దేవుని యొక్క మార్గములలో ఇప్పుడు కొనసాగలేకపోతున్నారు. and there are broken families. మరి విరిగిపోయిన కుటుంబాలు ఉన్నాయి. We see so many rebellious children in our church, మన మందిరంలో తిరుగుబాటు చేసే పిల్లలు ఉన్నారు. but that's not the plan and purpose of God. అయితే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. Whenever there is a marriage, certainly most of the people they read from Psalm 128. ఎప్పుడైనా వివాహం జరిగినప్పుడు సాధారణంగా 128వ కీర్తన నుంచి చదువుతాం. So what is written in Psalm 128? 128వ కీర్తనలో ఏం రాయబడింది? In the first verse it is written about the man who is exercising the fear of God. మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే వ్యక్తి గురించి వ్రాయబడింది. That person is going to enjoy the labor of his hands. మరి ఆ వ్యక్తి తన యొక్క కష్టార్జితమును అనుభవిస్తాడు. And it is written about how his wife shall be a fruitful vine by the sides of thine house, and thy children like olive plants round about thy table. మరి తన యొక్క భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, తన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురని రాయబడింది. A man walking in the fear of God is going to be blessed. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచే వ్యక్తి ఆశీర్వదించబడతాడు. His descendants are going to be blessed. ఆయన యొక్క మరి సంతానము ఆశీర్వదించబడుతుంది. Look at Abraham, look at Isaac. God has not forgotten them. After calling Abraham and Isaac, their children were blessed. మరి అబ్రహాము చూస్తే, ఇస్సాకును చూస్తే, వారిని పిలిచిన తర్వాత దేవుడు వారి పిల్లలను ఆశీర్వదించాడు. And they were not only blessed, they were mightily blessed. వారు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, వారు బహుగా ఆశీర్వదించబడ్డారు. They became a mighty nation. వారు ఎంతో గొప్ప జనముగా అయ్యారు. So that is the plan and purpose of God for building families. మరి కుటుంబాలు కట్టే విషయంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన అటువంటిది. We should remind our own people that charity begins at home. మన ప్రజలతో మనం ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రేమ అనేది అది ఇంట్లోనే ఆరంభమవుతుంది. Your ministry and my ministry, it starts at home, not in the church. మరి నా పరిచర్య మందిరంలో కాదు గాని ఇంట్లో ఆరంభమవుతుంది. And you should be diligent to know the state of your flock. మరి నీ యొక్క మంద విషయంలో మరి వారి యొక్క పరిస్థితి ఏంటో జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవాలి. There is someone who was entrusted into your hands. మరి ఎవరు వారిని నీకు అప్పగించారు. The little ones who are born in your family, they are closely watching you. మరి ఆ చిన్న పిల్లలు నీ కుటుంబంలో జన్మించారు, జాగ్రత్తగా నిన్ను గమనిస్తున్నారు. They are trying to walk in your footsteps. నీ యొక్క అడుగు జాడలలో నడవాలని ప్రయత్నం చేస్తున్నారు. If your footsteps are following the Lord all the time, మరి ఎల్లప్పుడు కూడా నీ యొక్క అడుగు జాడలు దేవుని వెనకాల ఉండుంటే, and we can understand that your children are going to walk in the footsteps of your wonderful Savior. అప్పుడు నీ పిల్లలు కూడా మరి అద్భుతమైన రక్షకుని యొక్క అడుగు జాడలో నడుస్తారు. You and I have to understand very diligently the state of our flock. మరి మన మంద విషయంలో మరి మన యొక్క వారి యొక్క పరిస్థితి ఏంటో జాగ్రత్తగా మనం గమనించాలి. That's the reason why a father and a mother always they need to be very protective. They should take care, always understand, see how their people are growing in the Lord. అందుచేత మరి తల్లి గాని తండ్రి గాని మరి వారి యొక్క పిల్లలు దేవునిలో ఏ విధంగా ఎదుగుతున్నారనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. It is not a sin to take out your children out to a park or a playground. ఒక ప్లే గ్రౌండ్ గాని ఒక పార్క్ గాని మీ పిల్లలను తీసుకువెళ్తే అదేం పాపం కాదు. Spend quality time with your family. నీ కుటుంబంతో మంచి సమయాన్ని మీరు గడపాలి. Then your children will understand, they will cherish the moments that you have spent with your children. అప్పుడు నీ పిల్లలతో నువ్వు గడిపిన సమయాన్ని బట్టి వారు ఎంతగానో వారు అర్థం చేసుకుంటారు, వారు ఎంతగానో ఆనందిస్తారు. And when they grow up, వారు పెద్దవారైనప్పుడు they will look back and cherish those moments that you and I have spent with our children. మరి నేను కూడా మన పిల్లలతో గడిపిన సమయాన్ని వారు తిరిగి నెమరు వేసుకుంటారు. And then comes the family altar. తర్వాత కుటుంబ బలిపీఠం. What is family altar? మరి కుటుంబ బలిపీఠం అంటే we should have some space and we should reserve some time for the Lord. మరి ప్రభువు కోసము కొంత సమయాన్ని మనం కేటాయించాలి. Not only we start the day with our quiet time individually with the Lord. వ్యక్తిగతంగా మనము ప్రతిరోజు కూడా మౌన ధ్యాన సమయంతో ఆ దినాన్ని ఆరంభించడం మాత్రమే కాదు. There should be a family altar in your family. నీ కుటుంబంలో కుటుంబ బలిపీఠం అనేది ఉండాలి. You should be able to take your wife, you should be able to take your children and then gather around the family altar. మరి నీ భార్య నీ పిల్లలతో ఆ కుటుంబ బలిపీఠము చుట్టూ నువ్వు కూడుకోవాలి. And that is where you will spend time in worship, in prayer and spending
quite quality time with the Lord. అప్పుడు ఆ సమయంలో దేవునితో ఎంతో ప్రశస్తమైన మరి ఆరాధనా సమయాన్ని ప్రార్థనా సమయాన్ని నువ్వు కలిగి ఉంటావు. As you spend around the family altar, ఆ కుటుంబ బలిపీఠము చుట్టూ నువ్వు సమయం గడుపుతున్నప్పుడు, and this wonderful God with his skillful hands and with the blessed Holy Spirit, he is going to construct, he is going to actually build your family. ఈ అద్భుతమైన దేవుడు తన నైపుణ్యం కలిగిన హస్తముతో నీ యొక్క కుటుంబాన్ని అతను కట్టేవాడుగా ఉంటాడు. There will be natural love and affection in the family. మరి నీ కుటుంబంలో సహజమైన ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. People, your children will love to stay at home, not wander in the streets. నీ పిల్లలు కూడా మరి వీధుల్లో తిరిగేదానికంటే ఇంట్లో ఉండడాన్ని ఇష్టపడతారు. You will definitely love the time that you are going to spend with your family. నీ కుటుంబంతో గడిపే సమయాన్ని ఖచ్చితంగా నువ్వు ప్రేమిస్తావు. That's the second revival that we should have in our families. మన కుటుంబాలలో ఇది రెండవ ఉజ్జీవం ఉండాలి. Even if you are a minister of God, నువ్వు దేవుని యొక్క పరిచారకుడవైనా సరే, you have to make sure that you have to be very diligent to know the state of thy flock. మరి ఈ యొక్క మంద విషయంలో వారి యొక్క పరిస్థితి ఏంటో అది తెలుసుకునే విషయంలో జాగ్రత్త పడాలి. Then you will have a vibrant family. అప్పుడు ఎంతో ఉత్తేజభరితమైన కుటుంబాన్ని నువ్వు కలిగి ఉంటావు. And then from the family, let's move on to the church. ఇప్పుడు కుటుంబం నుంచి సంఘానికి వద్దాం. Let's read one verse from the Bible, from book of Haggai. హగ్గై గ్రంథం నుంచి ఒక వచనం చదువుకుందాం. The verse where it says, the glory of the later house shall be greater than the former. Sorry, if somebody second chapter 9th verse. రెండవ అధ్యాయం 9వ వచనం. The glory of this later house shall be greater than of the former, saith the Lord of hosts, and in this place will I give peace, saith the Lord of hosts. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. The glory of the later house shall be greater than that of the former. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. It is our desire that we should see the glory of God in our lifetime. మన యొక్క కోరిక ఏంటంటే మన యొక్క జీవిత కాలంలో దేవుని యొక్క మహిమను చూడాలని కోరుకుంటున్నాం. We know that God's glory departed from Solomon's temple. సొలొమోను దేవాలయం నుంచి దేవుని యొక్క మహిమ వెడలిపోయింది. And the temple was destroyed. ఆ దేవాలయము పడిపోయింది, నాశనం అయిపోయింది. When the people of God, when the remnant, they came back from the captivity, దేవుని యొక్క ప్రజలు ఆ శేషం అనేది ఎప్పుడైతే ఆ చెరలో నుంచి మరలా తిరిగి వచ్చారో, they started rebuilding the temple. ఆ దేవాలయమును పునర్నిర్మించారు. They wanted the Shekinah glory to return. దేవుని యొక్క షెకీనా మహిమ మరలా తిరిగి రావాలని కోరుకున్నారు. But there was no record of the Shekinah glory being returned to that house that was built by Zerubbabel. జెరుబ్బాబెలు నిర్మించిన ఆ దేవాలయంలోనికి మరలా షెకీనా మహిమ వచ్చింది అనే మాట మనం రాయబడడం చూడం. This was only fulfilled by the return of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ద్వారానే ఆ సంగతి అనేది అది జరిగింది. The glory was revealed in the embodiment of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ యొక్క మహిమ బయలుపరచబడింది. So that's the reason why John writes in John's Gospel, first chapter 14th verse. అందుకనే యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో యోహాను రాస్తున్నాడు. Here it is written, ఇక్కడ రాయబడింది, and we beheld his glory, the glory as of the only begotten of the Father. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. It is our desire to see the glory of God in our lifetime. మన జీవిత కాలంలో కూడా దేవుని మహిమ చూడాలనే కోరిక మనకుంది. Now today we are here to pray for the youth camp. మరి ఈ రోజు యూత్ క్యాంప్ గురించి ప్రార్థించాలని వచ్చాం. It is our desire that there would be a visitation from God. మన యొక్క కోరిక ఏంటంటే దేవుడు దర్శించాలని కోరుతున్నాం. There would be a visitation from God and the outpouring of the Holy Spirit. మరి దేవుడు దర్శించాలి, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడాలని చూస్తున్నాం. And our youngsters are going to be visited freshly with the word of God. మన యొక్క యవనస్తులు దేవుని వాక్యము చేత నూతనంగా దర్శించబడాలని కోరుకుంటున్నాం. But we have to understand the divine principles. అయితే దైవికమైన నియమాలను జ్ఞాపకం చేసుకోవాలి. If I am lifted up, I shall draw all men unto thee. That's what Lord Jesus Christ said.
said. మరి యేసు ప్రభు అంటున్నాడు, నేను గనుక హెచ్చించబడితే ప్రజలందరినీ కూడా నా వైపు నేను ఆకర్షించుకుంటాను. If Lord Jesus Christ is going to be lifted up, యేసుక్రీస్తు ప్రభు పైకెత్తబడినప్పుడు, ఆకర్షించబడినప్పుడు, if he alone is going to be magnified, మరి కేవలం ఆయన మాత్రమే మహిమపరచబడినప్పుడు, when the beloved Son of God is going to be magnified, దేవుని కుమారుడు మాత్రమే మహిమపరచబడినప్పుడు, there would be certainly revival in the church. అప్పుడు ఖచ్చితంగా సంఘములో ఉజ్జీవం వస్తుంది. We are not able to attract people with our charm and with our love. మరి మన యొక్క ప్రేమ ద్వారా మనల్ని బట్టి మరి ప్రజలను మనం ఆకర్షించట్లేదు. We have lost the power to attract people in the church. మరి ప్రజలను మందిరంలోనికి ఆకర్షించే శక్తిని పోగొట్టుకున్నాం. God's work done in God's way shall never lack God's supply. మరి దేవుని పని దేవుని మార్గములో చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయపడతాడు. When we do everything in order, మరి సమస్తము క్రమముగా చేసినప్పుడు, and God certainly blesses our work. ఖచ్చితంగా దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. It is not the number of hands that are risen up. మరి ఎంతమంది చేతులు పైకెత్తారనే విషయం కాదు. That's not the way to measure the work of God. దేవుని యొక్క పనిని ఆ విధంగా కొలవద్దు. How many lives are transformed with the word of God? That is the measurement of God. మరి దేవుని యొక్క కొలత ఏ విధంగా ఉందంటే, ఎన్ని జీవితాలు మార్పు చెందాయి. Many a times we are carried by the number of hands that are risen up during these meetings. ఆ కూడికలలో ఎంతమంది చేయెత్తారనే విషయంలోనే మనం కొట్టుకుపోతూ ఉంటాం. Certainly there is work of God. There is blessed Holy Spirit working in their lives. ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు పనిచేస్తున్నాడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నాడు. Certainly we see the transformation in their lives. ఖచ్చితంగా వారి జీవితంలో మార్పును చూస్తాం. But let us look at our own church life. అయితే మన సంఘ జీవితమును గురించి మనం చూసుకుందాం. Do we really see the transformed lives in our church? మన సంఘములో నిజంగా మరి మార్పు చెందిన జీవితాలను చూస్తున్నామా? How many times we see the words of rebellion, words of pride, and all other see the things that should not exist in the church. మరి సంఘములో ఎటువంటివైతే ఉండకూడదు, గర్వముతో కూడిన మాటలు, తిరుగుబాటు చేసే మాటలనే ఎక్కువగా చూస్తున్నాం. Our God is the God of new beginnings. మన దేవుడు నూతన ఆరంభములు చేసే దేవుడు. He is going to give us one more time, one more opportunity to have a fresh beginning in our lives. మన జీవితంలో మరొకసారి నూతనమైన ఆరంభమును కలిగి ఉండేదానికి దేవుడు మనకు మరొక అవకాశమునిస్తాడు. Revival starts with my individual life. ఉజ్జీవం అనేది నా వ్యక్తిగత జీవితంతో ఆరంభమవుతుంది. Then it spreads to my family life. తర్వాత నా కుటుంబ జీవితానికి వెళ్తుంది. When the families are built, when the happy families they come to the church, there will be blessing. ఎప్పుడైతే కుటుంబాలు కట్టబడతాయో, సంతోషంగా ఉండే కుటుంబాలు దేవుని మందిరానికి వస్తాయో, అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. And these prayers are going to be answered. అప్పుడు ఈ ప్రార్థనకు జవాబులు వస్తాయి. And God will do wonders and he'll delight to answer our prayers. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన ప్రార్థనకు జవాబిచ్చే విషయంలో దేవుడు సంతోషిస్తాడు. And revival is not going to tarry. ఉజ్జీవం అనేది అది ఆలస్యం అవ్వదు. ఇంకా revival is going to be your portion in your life, and revival is going to be my portion in my life. మరి నీ జీవితంలో ఉజ్జీవం భాగమై ఉంటుంది, నా జీవితంలో ఉజ్జీవం భాగమై ఉంటుంది. You and I have to humble ourselves. నేను కూడా తగ్గించుకోవాలి. This lofty God who inhabited the eternity, the most high God, cannot stay away from the people who are meek and humble. మరి ఉన్నతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు దీనుల నుంచి, సాత్వికుల నుంచి ఆయన దూరంగా ఉండలేడు. And he never actually sends his judgment on a repentant sinner. మరి ఒక పశ్చాత్తాపపడే పాపి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. So he's never going to send his judgment on a sinner who is repenting. మరి ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు ఆ వ్యక్తి మీద తీర్పు తీర్చడు. So many of our actions are repelling people to come into the church. మరి మన యొక్క క్రియలు అనేకమైనవి మరి ప్రజలు మందిరానికి రాకుండా చేస్తున్నాయి. But God wants to have a new beginning in our life. అయితే మన జీవితాల్లో నూతనమైన ఆరంభమును కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. That's the reason why we have started with that particular verse, book of Isaiah 43 and 19. అందుచేత యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో మొదటి భాగముతో మనం ఆరంభించాం. Behold, I will do a new thing. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. When he is going to do the new thing? ఎప్పుడు నూతన క్రియ జరిగిస్తాడు? Now it shall spring forth. మరి అది ఈనాడే అది మొలచునంటున్నాడు. It's not tomorrow. అది రేపటి దినం కాదు. Now it shall spring forth. మరి ఇప్పుడే అది మొలచును. Shall ye not know it?
మరి అది మనం ఆలోచించట్లేదు దాని You గురించి. know it, I know it. మరి నీకు నాకు ఆ సంగతి తెలుసు. If God wants to do a new thing in my life, దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేయాలనుకుంటే and I have to humble myself, నన్ను నేను తగ్గించుకోవాలి. and we have to, children have to see humility during the times of that we spent around the family altar. మరి కుటుంబ బలిపీఠము చుట్టూ మనం కూడి చేరినప్పుడు పిల్లలు ఆ దీనత్వం అనేది చూడాలి. So that's the reason why he says, shall ye not know it? అందుకనే అంటున్నాడు కదా, మరి దానిని ఆలోచింపరా అంటున్నాడు. What kind of God we have? ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం? We have seen in the beginning he is the creator, redeemer, our God and our savior. మరి ఆరంభంలో చూసాము ఆయన మన సృష్టికర్త, మన విమోచకుడు, ఆయన మన దేవుడు, మన రక్షకుడు. Here in the 19th verse it is also written, I will even make a way in the wilderness. 19వ వచనంలో నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. We are living in the concrete jungles, we are living in the wilderness these days. మనం ఈ దినాలలో మరితో దట్టమైన అడవిలో మరి అరణ్యములో నివసిస్తున్నాం. We are going to call out people, the time is fulfilled and the kingdom of God is at hand, repent ye and believe the gospel. మరి దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసు పొందుడి అని మనం ప్రజలకు పిలుపునిస్తున్నాం. And barren lives need to be transformed. మరి గొడ్డుబారిన జీవితాలు మార్పు చెందాలి. Even in a desert, river should flow. అరణ్యములో మరి ఎడారిలో కూడా నదులు పారాలి. This God can do wonders in our lives. ఈ దేవుడు మన జీవితాల్లో అద్భుతములు చేస్తాడు. And this God is the God of our new beginnings. మరి ఈ దేవుడు మన జీవితాల్లో నూతన క్రియ జరిగించే దేవుడు. That's the reason why he is giving us these promises. మరి అందుచేత దేవుడు ఈ వాగ్దానములు ఇస్తున్నాడు. Let us read few verses and enter into the time of prayer. కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థనలోనికి మనం ప్రవేశిస్తాం. And these verses do not need any explanation. ఈ వచనాలు ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. Book of Zechariah, జకరియా గ్రంథము 1st chapter, మొదటి అధ్యాయం 14th verse. 14వ వచనం. So the angel that communed with me said unto me, Cry thou, saying, Thus saith the Lord of hosts, I am jealous for Jerusalem and for Zion with a great jealousy. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. So we have a jealous God. మన దేవుడు ఎంతో మరి దాతృత్వము కలిగిన దేవుడు. He is jealous for Jerusalem. క్షమించండి, మన దేవుడు ఎంతో రోషము కలిగిన దేవుడు. యెరూషలేము విషయంలో ఎంతో రోషముతో ఉన్నాడు. And he wants to visit us. ఆయన మనల్ని దర్శించాలనుకుంటున్నాడు. And he is very jealous for the Zion, for the heavenly sanctuary. మరి సియోను విషయంలో మరి పరలోక సంబంధమైన మందిరం విషయంలో ఎంతో రోషముతో ఉన్నాడు. And the second portion that we are going to see, మనం చూడబోయే రెండవ భాగము book of Zechariah, జకరియా గ్రంథం 8th chapter, 8వ అధ్యాయం 15th verse to 17th verse, all of us together. 15వ వచనం నుంచి 17వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. So again have I thought in these days to do well unto Jerusalem and to the house of Judah, fear ye not. These are the things that ye shall do, speaking every man the truth to his neighbor, execute the judgment of truth and peace in your gates, and let none of you imagine evil in your hearts against his neighbor, and love no false oath, for all these things that I hate, saith the Lord. So it is written in the 15th verse, so again have I thought in these days to do well unto Jerusalem. 15వ వచనంలో, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. God wants to visit you and me. దేవుడు నిన్ను నన్ను దర్శించాలనుకుంటున్నాడు. God wants to visit us in a fresh and new way. దేవుడు నూతనమైన విధానములో నిన్ను నన్ను దర్శించాలనుకుంటున్నాడు. And he wants to open up his word, and he wants to open up his heart and to show wondrous things out of his law. తన వాక్యమును తెరిచి, తన హృదయమును తెరిచి, తన యొక్క ధర్మశాస్త్రము నుంచి అద్భుతమైన సంగతులు మనకు చూపించాలనుకుంటున్నాడు. He wants to do good unto us. ఆయన మంచి చేయాలనుకుంటున్నాడు మన పక్షంగా. He is a wonder working God. ఆయన అద్భుతములు చేయి దేవుడు. And he is a prayer hearing God. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. And a prayer answering God. ఆయన ప్రార్థన జవాబిచ్చే దేవుడు. May the Lord help us to pour our hearts. మన హృదయములను కుమ్మరించినట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనుగా.